దావోస్ లో తెలంగాణ సర్కార్ ఇన్ఫోసిస్ ఒప్పందం, హైదరాబాద్ లో పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణ, ఇన్ఫోసిస్ విస్తరణతో 17,000 కొత్త ఉద్యోగాలు, ఫేజ్ 1 లో 750 కోట్లతో తొలి విడత విస్తరణ చేపడతామన్న ఇన్ఫోసిస్. దావోస్ లో తెలంగాణ సర్కార్ పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇన్ఫోసిస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణ దిశగా ఇన్ఫోసిస్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ విస్తరణతో 17,000 కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఫేజ్ 1 లో 750 కోట్లతో తొలి విడత విస్తరణ చేపడతామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫోసిస్ విస్తరణకు సంబంధించి, అదేవిధంగా దావోస్ లో తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం రైజింగ్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల వేటైతే ముమ్మరంగా కొనసాగుతోంది. 1,00,000 కోట్ల పెట్టుబడుల పైచిలుకు లక్ష్యంగా అక్కడ అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తంగా దావోస్ పర్యటనలో ఏ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, పెట్టుబడులు ఎంత మేరకు వచ్చే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు, ఆయనతో పాటు తెలంగాణ రైజింగ్ టీమ్ గా ఉన్నటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో దాదాపు 72,000 కోట్లకు పైగా నిధులకు సంబంధించి పెట్టుబడుల రూపంలో ఇక్కడ తీసుకొచ్చారు. ఒప్పందాలు కూడా జరిగాయి. ఇప్పుడు మరొక మారుగా ఏదైతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి చాలా కీలక సమావేశం నిర్వహించారు ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ మిస్టర్ జేఎస్ తో జరిగినటువంటి చర్చల్లో మొత్తం పోచారం ఐటీ క్యాంపస్ దగ్గర 17,000 కొత్త ఐటీ ఉద్యోగులకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. సో మనం చూడొచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక చర్చలు జరుపుతుంది. సో ఇవాళ లాస్ట్ డేగా దావోస్ లో సమావేశాలు ఉన్నాయి. 4 రోజుల పాటు జరిగేటువంటి సమావేశంలో ఇప్పటికే 3 రోజులు ముగిశాయి. మరి కాసేపట్లోనే దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ దిగ్గజాలతో సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈ సమావేశాల్లో కూడా కీలకమైన పెట్టుబడులు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే HCL తో పాటు విప్రో ఐటీ పార్క్ విస్తరణ సంబంధించి కీలక చర్చలు జరిపారు. ఇవాళ ఇన్ఫోసిస్ తో జరిగినటువంటి ఒప్పందంలో 17,000 ఉద్యోగాలు అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. వంశీ, అశోక్, చూస్తున్నాం అంటే తెలంగాణకు పెట్టుబడులు రావటంలో హైదరాబాద్ అనేది కీలక భూమిక పోషిస్తూ ఉంటుంది. సో ఐటీ గురించి ఇక మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో కంపెనీలు విస్తరణే చేస్తున్నాయి అంటే మన ఐటీ నిపుణులు ఎలా ఉన్నారు, అదేవిధంగా ఐటీకి తెలంగాణ సర్కార్ ఎంత చొరవ చూపిస్తూ ఉంది అనేది కూడా తెలుస్తోంది. సో దీంతో పాటుగా 4th సిటీ అనేది ఒకటి కొత్తగా రేవంత్ సర్కార్ తీసుకుంది, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 4th సిటీలో ఫార్మా రంగానికి సంబంధించి పెట్టుబడులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా నగరాన్ని విశ్వనగరంగా రూపుదిద్దడంలో సుందరీకరణ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. మూసీ ప్రక్షాళన అనేది ఎన్నో ప్రభుత్వాలు చేయలేకపోయాయి, ఖచ్చితంగా తమ సర్కార్ చేసి చూపిస్తుందని కూడా రేవంత్ చెప్తూ ఉన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా హైదరాబాద్లో మంచి స్కోప్ ఉందనేది ప్రపంచవ్యాప్తంగా వినిపించే ప్రయత్నం చేశారా? ఇంకా ఏ విధమైన పెట్టుబడులు రాబోతున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో స్పష్టం చేశారు, ఫాస్టెస్ట్ సిటీగా, గ్రీనెస్ట్ సిటీగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా హైదరాబాద్ ఉంది. అత్యంత తక్కువ పెట్టుబడితో, అత్యంత ఏదైతే జీవన విధానం సంబంధించి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. సో హైదరాబాద్ లో ఎక్కువగా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది కనుక ఇక్కడ పెట్టుబడులు రావాలని చెప్పేసి కోరాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు పెద్ద పారిశ్రామికవేత్తలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మనం చూసాం, సింగపూర్ లో 3 రోజుల పాటు పర్యటించారు. సింగపూర్ నుంచి కూడా దాదాపు 5-6 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అంతేకాకుండా అక్కడ నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సో మూసీ నదికి సంబంధించి పునరుజ్జీవన విషయంలో ఆయన ముందడుగు వేసే ప్రయత్నం జరుగుతుంది. సో అది కాకుండా దావోస్ పర్యటన చూస్తున్నాం, ఇక్కడ ఇప్పటికే 72,000 కోట్లకు పైగా నిధులకు సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. ఇవాళ జరిగినటువంటి ఇన్ఫోసిస్ సంబంధించి కూడా చూడొచ్చు, పెద్ద ఎసెట్ గా చెప్పొచ్చు, 17,000 ఉద్యోగాలు. సో ఐటీ సెక్టర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సెమీ కండక్టర్లు, డాటా సెంటర్లకు సంబంధించి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా రాజధానిగా ఉండబోతుంది. ఈ సెక్టార్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు 4th సిటీ ఫ్యూచర్ సిటీ కావచ్చు, అలాగే ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఈ మధ్యన కూడా అభివృద్ధి దిశగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తాయి. సో ఇవాళ జరిగేటువంటి సమావేశాల్లో కూడా
కీలకమైన ఒప్పందాలు కనుక జరిగితే ఖచ్చితంగా 1,00,000 కోట్లకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మనం చూసాం గత ఏడాదికి సంబంధించి దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కానీ ఈసారి 72,000 కోట్లు ఆల్రెడీ 3 రోజుల పర్యటనలో కొనసాగింది. సో ఇవాళ మొత్తం పూర్తయితే మాత్రం ఖచ్చితంగా 1,00,000 కోట్ల చేరువలో తెలంగాణకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి వరదలా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అశోక్, చూస్తున్నాం లాస్ట్ ఇయర్ అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. రేవంత్ తో పాటు రేవంత్ టీం అనేది దావోస్ వెళ్ళింది. బట్ స్పష్టమైన ముద్ర మాత్రం అంటే అంతకుముందు తీసుకున్న నిర్ణయాలే అనేది వినిపిస్తూ ఉన్నమాట. కానీ ఈసారి రేవంత్ తన మార్కు చూపించబోతున్నారు, తన టీం ఏం చేయబోతుంది అనేది కూడా చూపిస్తున్నారు అనేది దావోస్కి రేవంత్ వెళ్ళక ముందు నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఆ దిశగా రేవంత్ సక్సెస్ అయ్యారా? రైజింగ్ తెలంగాణ అనే నినాదం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందనుకోవచ్చా? అంటే మనం చూస్తున్నట్టు 1,00,000 కోట్ల పెట్టుబడులు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు ఖచ్చితంగా తెలంగాణకు వస్తే హైదరాబాద్తో పాటు తెలంగాణ రూపురేఖలు ఎలా మారబోతున్నాయనుకోవచ్చు? మనం చూస్తున్నాం ఏదైతే గతం నుంచి కూడా ఐటీ సెక్టర్ సంబంధించి హైదరాబాద్ లో పునాదులు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో కూడా దానికి తగ్గట్టుగానే కొత్త కంపెనీలకు సంబంధించి కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా సన్ పెట్రో కెమికల్ సంబంధించి తొలిసారిగా 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొస్తుంది. సో ఈ పెట్టుబడులకు సంబంధించి చూసినట్లయితే కేవలం హైదరాబాదే కాకుండా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో అంటే 3 సెక్టార్లలో ఇటు దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, అటు మంచిర్యాల కావచ్చు, ఇటు ములుగు ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాల్లో కూడా 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే సో మొత్తం తెలంగాణ అంతా కూడా డెవలప్మెంట్ విస్తరించి అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధిని విస్తరింపజేస్తే సో తెలంగాణ అంతా కూడా అభివృద్ధి వైపు వస్తున్నటువంటి లక్ష్యం ఒకవైపు కావచ్చు. అలాగే హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ సంబంధించి జరిపినటువంటి చర్చలు కావచ్చు. మనం చూస్తున్నాం ఏదైతే క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ కావచ్చు, అలాగే ఇతర సంబంధించినటువంటి డేటా సెంటర్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన గ్రూపులు కావచ్చు, విప్రో కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ప్రస్తుతం ఇన్ఫోసిస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా విస్తరణ సంబంధించినటువంటి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో సో ఈ 3 కార్పొరేట్ దిగ్గజాలు కూడా పెద్ద ఎత్తున కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్సిఎల్ నుంచి 5,000 ఉద్యోగాలు, విప్రో నుంచి 5,000 ఉద్యోగాలు, ప్రస్తుతం ఇన్ఫోసిస్ నుంచి 17,000 ఉద్యోగాలు. సో ఇక్కడనే మనకు దాదాపు 30,000 ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సెక్టార్ లో కనిపిస్తుంది. సో ఈ డెవలప్మెంట్ యాక్ట్ సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఉండే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్లానే ప్రస్తుతం దావోస్ లో మనకు కనిపిస్తుంది. అశోక్, చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా మొదటగా ఎయిర్పోర్ట్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి భేటీ కొనసాగింది. సో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనేది ప్రజల ఆకాంక్ష. ఈ నేపథ్యంలో వీరి మధ్య అసలు ఎటువంటి చర్చ జరిగి ఉండవచ్చు? వీరి చర్చ ద్వారా కూడా 2 తెలుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతానికైతే ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి సీఎంలు ఇద్దరు కూడా జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో మాత్రమే మీట్ అయ్యారు. అక్కడ స్వల్పకాలిక చర్చ మాత్రమే జరిగింది. ఆ తర్వాత దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఇద్దరు సీఎంలతో పాటు మహారాష్ట్ర సీఎం కూడా పాల్గొన్నారు. సో ఈ 3 సీఎంలు కూడా దేశాభివృద్ధిలో భాగంగా తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వేరువేరుగా చర్చించారు. కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలపై ఇప్పటికైతే మాట్లాడినట్టుగా తెలియదు. కానీ మొత్తంగా చూసినట్లయితే ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆ సీఎం మాత్రం ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి సంబంధించి నిధుల వేటకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సును ఉపయోగించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.